హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మా వ్లాగ్స్ తెలుగు ఛానల్. ఈరోజు వెజ్ రైస్ ఎలా తయారు చేయాలో మనం ఈ వీడియోలో చూద్దామండి. దీనికి కాంబినేషన్ ఆలు కుర్మా, ఆలు బఠానీ కుర్మా అండి. చాలా టేస్టీగా వచ్చింది, చాలా బాగా వచ్చింది. ఇది ఎలా ప్రిపేర్ చేయాలో మనం వీడియోకి వెళ్దామండి. మనం వెజ్ పులావ్ చేసుకునే పదార్థాలు: ఒక 5-6 టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి. తర్వాత 2 బిర్యానీ ఆకు వేసుకోవాలి. తర్వాత బిర్యానీ మసాలా చూపిస్తున్నాను కదండి, నా దగ్గర ఉన్న వాటితోనే చేసుకున్నాను. సింపుల్గా చాలా టేస్టీగా వచ్చింది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. మసాలా వేసాక తర్వాత చిన్న ముక్కలుగా ఆనియన్ వేసుకోవాలి. నేను పొడవుగా కట్ చేసుకున్నాను, మీ ఇష్టం, మీరు ఎలాగైనా కట్ చేసుకోవచ్చు. తర్వాత ఒక 2 మినిట్స్ వేగాక తర్వాత కొంచెం అల్లం పేస్ట్ వేసుకోవాలి. అల్లం పేస్ట్ వేసుకున్నాక ఒక 2 మినిట్స్ వరకు మగ్గనివ్వాలి, పచ్చివాసన పోయేంత వరకు. కొంచెం సాల్ట్ వేయాలి. తర్వాత ఒక 2 పచ్చిమిర్చి వేసుకోవాలి, మధ్య నుంచి పొడవుగా కట్ చేసుకొని వేసుకొని ఒక 5 మినిట్స్ వరకు మగ్గనివ్వాలి. తర్వాత మనము చిన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు, బీన్స్, ఆలు ముక్కలు ఇవి వేసి కలుపుకోవాలండి. తర్వాత బఠానీలు వేసుకోవాలి. చూపిస్తున్నాను కదండి, ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ముక్కలన్నీ. మీ దగ్గర ఇంకా వేరే వెజిటేబుల్స్ ఏమైనా ఉంటే కూడా యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర ఉన్న వాటితోనే నేను ఇలా పులావ్ చేసుకున్నాను, చాలా టేస్ట్గా వచ్చింది. తర్వాత బఠానీలు వేసుకోవాలి. మేమైతే అది బఠానీలు ఫ్రెష్ ఉన్నాయి తీసుకున్నాం అన్నీ, అందుకనే చాలా టేస్టీగా వచ్చింది, చాలా బాగా వచ్చింది. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. ఈ తర్వాత కొంచెం సాల్ట్ వేసి మగ్గనివ్వాలి, తొందరగా మగ్గిపోతుంది. చూపిస్తున్న విధంగా ఇలా ఒక 5 మినిట్స్ వరకు మగ్గనివ్వాలి. తర్వాత మీ రైస్ అయితే, నేనైతే ఇంట్లో రైసే యూజ్ చేసిన, మీ ఇష్టం, మీరు బిర్యానీ రైస్ కూడా తయారు చేసుకోవచ్చండి, చాలా బాగా వస్తుంది. ఒక 5 మినిట్స్ ముందు బియ్యం కడిగి నానబెట్టుకోవాలి, అలా అయితే రైస్ చాలా బాగా వస్తుంది. ఇలా మగ్గిపోయాక మనము కొంచెం ధనియాల పౌడర్ వేసుకోవాలి. ధనియాల పౌడర్ వేసుకొని ఒక 2 మినిట్స్ కలుపుకోవాలి ఇలా. తర్వాత మనం బియ్యం కడిగి నానబెట్టుకున్న బియ్యము, నేనైతే ఒక 5-10 మినిట్స్ వరకు నానబెట్టుకున్నాను. ఇలా 3 కప్పులు తీసుకున్నాను రైస్ నేను. అది రైస్ కుక్కర్లో కప్పు ఉంటుంది కదా, దాంతో 3 తీసుకున్నాను. 6 గ్లాసు వాటర్ తీసుకున్నాను, చాలా బాగా సరిపోయింది. ఇలా కలుపుకొని 2 మినిట్స్ 2 మినిట్స్ కలుపుకోవాలి. తర్వాత ఒక 6 గ్లాసుల వాటర్ పోసుకొని అన్నం ఉడకనివ్వాలి. మధ్య మధ్యలో చూస్తూ ఉండండి, ఇలా కలుపుతూ ఉండాలి. ఇలా వచ్చినప్పుడు సిమ్లో పెట్టేసేయాలి. తర్వాత రెడీ అయిపోయినట్టే రైసు. చూశారు కదండి, చాలా బాగా వచ్చింది రైస్ అయితే, చాలా టేస్టీగా వస్తుంది. ఇది చికెన్కైనా సరే, ఆలుకైనా సరే, మిల్ మేకర్ కర్రీకైనా సరే చాలా టేస్టీగా వచ్చే పులావ్ అండి. చాలా బాగా వచ్చింది, చాలా టేస్టీగా కూడా ఉంది. కొంచెం పైనుంచి కొంచెం నెయ్యి వేసుకోవాలి. కొద్దిగా నెయ్యి వేసుకుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. మధ్య మధ్యలో గీ వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. తర్వాత మనం ఆలు కుర్మా ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దామండి. అది కూడా చాలా టేస్టీగా, చాలా సింపుల్గా చేసుకునే ఆలు కుర్మా అండి. అది కూడా చాలా ఈజీగా చేయొచ్చు. రైస్ అయితే చాలా బాగా వచ్చింది, మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి, మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇక రైస్ అయితే పొడి పొడిగా చాలా బాగా వచ్చింది.
ఇప్పుడు రైస్ ఎలా ప్రిపేర్ చేశానో చూశారు కదండి. తర్వాత ఆలు కుర్మా ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూద్దాము. ఒక 5-6 టేబుల్ స్పూన్ నూనె తీసుకోవాలి. తర్వాత ఆనియన్ కట్ చేసుకున్న చిన్న ముక్కలుగా ఆనియన్ తీసుకోవాలి. ఒక 4 పచ్చిమిర్చి తీసుకోవాలండి. ఇవైతే బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి. అలా అయితేనే చాలా టేస్ట్గా వస్తుంది, చాలా బాగా వస్తుంది. సాల్ట్ వేస్తే తొందరగా మగ్గిపోతుంది. సాల్ట్ వేసుకొని మగ్గనివ్వాలి. ఇలా కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో. తర్వాత కొంచెము పసుపు వేసుకోవాలి. తర్వాత అల్లం పేస్ట్ కూడా వేసుకొని ఒక 5 మినిట్స్ వరకు మగ్గనివ్వాలి, పచ్చివాసన పోయేంత వరకు. ఇలా మగ్గనిస్తే చాలా టేస్ట్గా వస్తుందండి. నేను చేసిన విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. కొత్తగా నేర్చుకున్న వాళ్ళకు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఆలు కుర్మా అనేది. ఇవి రోటీస్కైనా, రైస్కైనా, పరోటాస్కైనా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి. తర్వాత ఇవి మగ్గాక మనము 2 టమాటాలు తీసుకున్నాము. 2 టమాటాలతో మిక్సీ పట్టుకున్నాను, పేస్ట్ లాగా తయారు చేసుకొని. తర్వాత మనం ఆనియన్ దాంట్లో వేయాలి. వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఒక 10-15 మినిట్స్ వరకు కలుపుకోవాలి. మీడియం మంట మీదనే ఉండాలి, హై పెట్టాల్సిన అవసరం లేదు. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. వాటర్ అంతా ఎక్కిపోయేంత వరకు మగ్గనివ్వాలి. చూశారు కదండి, ఇలా మగ్గుతూ ఉండాలి, మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఒకసారి ఇలా కలుపుతూ ఉండండి మధ్యలో. ఇలా మగ్గిపోయాక మనము కొంచెం ఇలా 10-15 మినిట్స్ వరకు మగ్గనిచ్చే తర్వాత 2 టేబుల్ స్పూన్ కారం తీసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి తీసుకోవాలి. ఒక సగం కొంచెం అయితే మెంతి పొడి, జీలకర్ర పొడి, ఆవాల పొడి, ఇవి మిక్సీ పట్టుకొని ఈ పొడిని కూడా వేసుకొని ఒక 10 మినిట్స్ వరకు వేగనివ్వాలి. అలా అయితే చాలా టేస్టీగా వస్తుందండి. తర్వాత మన ఛానల్కి వెళ్తే చాలా వీడియోస్ ఉన్నవి. మార్కెటింగ్స్ అయినా, ఎంటర్టైన్మెంట్స్ అయినా, కుకింగ్స్ అయినా, ముగ్గులైనా, ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి. ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. మా వీడియోస్ మీకు నచ్చుతాయని అనుకుంటున్నాను. చాలా వెరైటీస్ ఉన్నాయి, మార్కెటింగ్స్ కూడా. తర్వాత ఇవి ఒక 5 మినిట్స్ మగ్గాక బఠానీలు వేసుకోవాలి. బఠానీలు వేసుకున్నాక ఒక 5 మినిట్స్ వరకు మగ్గనివ్వాలి. ఇలా మగ్గనిచ్చాక మీడియం మంట మీదనే ఉండాలి. చాలా బాగా వచ్చింది కర్రీ అయితే. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా సింపుల్గా చాలా బాగా వస్తుంది. తర్వాత 5 మినిట్స్ తర్వాత మనము ఉడకబెట్టుకున్న ఆలుగడ్డ కూడా వేసుకోవాలి. నేనైతే ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకున్నాను. ఆలుగడ్డ కుక్కర్లో పెట్టానండి. ఇలా కలుపుతూ ఉండాలి. ఒక 10 మినిట్స్ వరకు కలుపుకోవాలి ఇలా. తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోసి మగ్గనివ్వాలి, దగ్గరికి పడేంత వరకు ఉడకనివ్వాలి. తర్వాత కర్రీ అయిపోయినట్టేనండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరిన్ని వీడియోతో మీ ముందుకు వస్తూనే ఉంటాను. మన ఛానల్కి వెళ్తే షాపింగ్స్ కూడా, నాంపల్లి ఎగ్జిబిషన్కి వెళ్ళాము, షాపింగ్స్ కూడా పెట్టానండి. ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. మరిన్ని వీడియోతో మీ ముందుకు వస్తూనే ఉంటాను. అంతవరకు ఈ వీడియోతో బాయ్.